మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని కర్నూలులోని జయలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నగర అధ్యక్షుడు పాముల కుమార్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పాముల కుమార్ మరియు కళాశాల కరెస్పాండెంట్ మల్లికార్జున పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మహిళల చదువుల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయులుగా చేశారన్నారు. విద్యతో పాటు అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారని మల్లికార్జున తెలిపారు. అనంతరం కరెస్పాండెంట్ మల్లికార్జున, ఎంఎస్పి నగర అధ్యక్షుడు పాముల కుమార్లు మాట్లాడారు. జోహార్ బాబు పులే గారికి, జోహార్ జోహార్ బాబు పులే గారికి. సాధిస్తాం బాబు పులే గారి ఆశయాలను, సాధిస్తాం బాబు పులే గారి ఆశయాలను. బాబా పూలే గారి వర్ధంతిని మనము జరుపుకుంటున్నాము. జయలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆధ్వర్యంలో. ఈ బాబా పూలే గారి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, అతను మొట్టమొదటగా స్త్రీకి విద్య కావాలి, ఒక కుటుంబంలో స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబము ఎంతో గొప్పగా ఎదుగుతుందని చెప్పి నమ్మినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అంతేకాకుండా భారతదేశంలోనే మొట్టమొదటగా కేవలం స్త్రీల కోసం ఒక స్కూల్ని స్థాపించి ఆ స్కూల్లో వాళ్ళ పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా ఆ స్కూల్ని నడపడం జరిగింది. అలాగే ఇతను చేసినటువంటి హీఈస్ ద మోస్ట్ ఇన్వెన్షనిస్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎలాగంటే విద్యతో పాటు అసమానతలు, అన్టచబిలిటీ మీద కూడా ఎంతో ఫైట్ చేసినారు ఇతను. అలాగే ప్రతి వ్యక్తికి కూడా విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా, ప్రాథమిక అవసరంగా గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి పూలే గారు. విద్య అనేది ఒక మనిషికి ప్రాథమిక అవసరం, ప్రాథమిక హక్కులాగానే అవసరం కూడా విద్య అనేది కావాలి అని చెప్పేసి నమ్మి ఆ దిశగా అడుగులు వేసినటువంటి వ్యక్తి. అలాగే సోషల్ రిఫార్మర్, విడో మ్యారేజ్ను కూడా అతను సపోర్ట్ చేస్తూ దానికోసం కూడా ఎంతో గొప్పగా కృషి చేయడం జరిగింది. అతను చనిపోయి ఈ రోజుకి 134 సంవత్సరాలు అవుతున్నా మనం అందరం అతన్ని గుర్తు చేసుకుంటున్నామంటే, దేశానికి కావాల్సి ఈ రోజు పరిస్థితిని గమనించి దేశానికి ఏం కావాలి, విద్య కావాలి అని చెప్పేసి విద్య కోసం తను, అలాగే సతీమనేటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా విద్య కోసం 10 మందికి విద్యను పంచడంలో వాళ్ళు సఫలీకృతులైనారు. అందుకే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఉన్నటువంటి స్త్రీలు, విద్యార్థినులు విద్య వైపు అడుగులు వేస్తూ తమ తమ కుటుంబాల్లో మంచి వెలుగులు నిలుపుకుంటూ అసమానతలు లేనటువంటి సమాజాన్ని మనకుగా సృష్టించుకోవాలని విద్యార్థులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాత్మనీయులైన జ్యోతిరావు పూలే గారికి ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పిస్తున్నాం. అందులో భాగంగానే మేము దుఃఖిస్తున్నాం. ఎందుకంటే ఆయనను చూడలేదు, కానీ ఆయన చరిత్రని చదువుతుంటే ముఖ్యంగా ఆ రోజుల్లోనే అగ్రవర్ణ కులాల్లో నలగబడిన వ్యక్తిగా ఎక్కడో మహారాష్ట్ర పూణేలో జన్మించిన సార్ గారు జ్యోతిరావు పూలే గారు. అయితే సావిత్రిబాయి గారిని పెళ్లి చేసుకొని ఆమెకు కూడా ఆయన్నే చదువు నేర్పించి విద్యా రూపంలో ఆమెను ఒక టీచర్గా, ఒక గురువుగా నిర్మించి, మరి ఇలాగనే ప్రతి ఇంట్లో ఒక స్త్రీని విద్యావంతురాలు చేయాలని చెప్పి మొట్టసారి అడుగేసిన సావిత్రిబాయి పూలే గారు కూడా, మరి సావిత్రిబాయి కూడా మొదటి అడుగని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు స్త్రీలు చదువుకుంటున్నారంటే వాళ్ళిద్దరు దంపతుల పుణ్యం అని చెప్పి మనం భావిస్తున్నాం. గతంలో స్త్రీలని ఒక ఒంటింటికి ఒక ఫ్యామిలీ తరఫున బానిస బతికే చేశారే, కానీ స్త్రీని మొట్టమొదటిగా గుర్తించిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే జ్యోతిరావు పూలే అని చెప్పి భావిస్తున్నాం.